ఒక భక్తుడు ప్రభుని అడుగుతున్నాడు, ప్రభా నేను చనిపోక ముందుకు వాటిని అనుగ్రహించుము అని అడుగుతున్నాడు. ఒకటి, వ్యర్థమైన వాటిని అబద్ధములు నాకు దూరంగా ఉంచుమని. రెండు, పేదరికమైనను ఐశ్వర్యమైనను నాకు దయచేయకము అని అంటున్నాడు. పేదరికం వద్దు, ఐశ్వర్యము వద్దు, తగినంత ఆహారము నాకు అనుగ్రహించుము అని అడుగుతున్నాడు. నేను ఐశ్వర్యవంతుడైనట్లయితే నాకు ఎక్కువై నేను కడుపు నిండిన వాడై నిన్ను విసర్జించునేమో, యెహోవా ఎవడని అందునేమో. పేదరికంలో ఉండి బీదవాడినై ఉంటే నేను దొంగిలించి నీ నామానికి అవమానకరంగా దూషింతునేమో. కనుక నాకు ఈ రెండుటూ వద్దు, నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యము వద్దు, నాకు తగినంత కావాలి అని భక్తుడు కోరుకుంటున్నాడు. ఎందుకు ఈ తగినంత కావాలి అని అంటే, తను మొదటిగా దేవుని దృష్టిలో ఏ రకంగానూ పాపం చేయకూడదని నిర్ణయించుకుంటున్నాడు. ఒకవేళ నాకు ఐశ్వర్యము ఎక్కువైనా పాపం చేస్తానేమో, ఒకవేళ పేదరికమైనా దేవునికి అవమానకరంగా ఉంటానేమో, నేను నీ దృష్టిలో పాపం చేసిన వాడిగా నేను ఉండొద్దు. అబద్ధములను వ్యర్థమైన వాటిని నాకు దూరంగా ఉంచు, వాటి వల్ల నాకు నష్టం కలుగు, నన్ను కాపాడు. నేను దుష్టత్వంలో పడి, నేను పాపంలో పడి, నేను మోసపోకుండా నన్ను కాపాడము, అవి నాకు దూరంగా ఉంచు. వ్యర్థమైనవి ఏవి కూడా నా ఆత్మీయతను పాడు చేయకూడదు. ఈ రెండు మనవులు భక్తుడు విన్నపించుకుంటున్నాడు.